హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం బ్యాక్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేద్దాం. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేయండి. మనం బ్యాక్ నెక్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టుకుంటున్నాము. సో 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. పొడుగు వెడల్పు కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. బోట్ నెక్కి 32 ఇంచెస్ వాళ్ళకైతే 3 ఇంచెస్ సరిపోతుందండి. నడుము వచ్చేసరికి నేను 430కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గరికి 2.5 మార్క్ చేసుకుంటున్నాను డిజైన్ కోసము. మళ్ళీ నడుము దగ్గర నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఈ డిజైన్కి మనం ఎండ్ వరకు ఉంటుంది కాబట్టి సో ఎండ్కి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని దానికి ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. ఇప్పుడు కర్వ్స్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఏదైనా బ్యాంగిల్ యూస్ చేసుకొని అవన్నీ ఒకటే సైజుగా వచ్చినట్టుగా మనం డ్రా చేసుకుంటున్నాము. ఇలా డ్రా చేస్తే అన్నీ ఒకటే సైజులో ఉంటాయి. సింపుల్గా కూడా ఉంటుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది కర్వ్స్ అనేది. ఇక్కడ బోట్ నెక్కి నేను రౌండ్ గీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ స్కేల్ ఏమి యూజ్ చేయడం లేదు, నార్మల్గా రౌండ్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి అది కట్ చేసుకోవడమే. మనం డ్రా చేసాం కదా, ఆ డ్రాయింగ్ మీదే మనం కట్ చేసేసుకోవాలి. కర్వ్స్ ఎండ్ వరకు కట్ చేయాలండి, లేకపోతే డిజైన్ కరెక్ట్గా రాదు స్టిచ్ వేసినప్పుడు. సో ఎండ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్ వీడియోస్ ఇంకా పెడతాను. కట్ చేసుకున్నాం కదా లైనింగ్ కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకుంటున్నాము. బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని అది కదలకుండా మనం పిన్స్ పెట్టేసుకొని ఆ కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ మీద స్లోగా తిప్పుతూ మనం స్టిచ్ వేసేసుకోవాలి. స్లోగానే వేసుకోవాలండి. స్టిచ్ వేసినప్పుడే రౌండ్ అనేది నీట్గా స్లోగా వేయాలి, లేకపోతే కర్వ్స్ అనేది కరెక్ట్గా రావు. స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉంది కదండి, దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ డిజైన్కి మాత్రము కట్టింగే మెయిన్ అండి. నీట్గా ఆ రౌండ్స్ అనేవి కట్ చేయాలి. కట్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటేనే మనకి తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా తిప్పేసుకుంటూ మనం స్టిచ్ వేసేసుకోవాలి ఆ రౌండ్స్ మొత్తం. ఈ శారీ వచ్చేసరికి మనకి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సో నేను ఆ కాంబినేషన్ తోటే డిజైన్ చేస్తున్నాను. కింద నడుము వచ్చేసరికి మనం 4.5 పెట్టుకున్నాం కదా, అది 3.5తో బ్లాక్ కలర్తో నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. కొంచెం నాకు డల్ అనిపిస్తుంది. సో ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను చేశాను, మీకు ఆ వీడియో లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. అవి నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.